వెల్కమ్ టు శోభాస్ వంటలు. ఈరోజు నేను బ్రెడ్తో ఉప్మా చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా, డిన్నర్గా, దేంట్లోకైనా ఎప్పుడైనా తినచ్చు. చూడండి, ఆ ప్యాకెట్ నేను బ్రెడ్ తీసుకున్నాను. అలా పొడుగు కట్ చేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మీరు స్వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, సాల్ట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇవన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మనకు సాధారణంగా మిగులుతుంటుంది కదా ఒక్కొక్కసారి, అలా తిననప్పుడు అయిపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మనకు వేస్ట్ కాకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగా అన్నింటినీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. అలాగా నెక్స్ట్ ఒక పెద్దది కడాయి పెట్టుకోండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనము టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు, లేదా మనము డైట్ ఫాలో అయ్యేవాళ్ళు తక్కువ ఆయిల్తో ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి కొంచెము. దీనికి మెయిన్గా మినప్పప్పు ఎక్కువ ఉండాలి, ఒక 3 స్పూన్లు అలాగా. ఎందుకంటే ఆ మినప్పప్పు ఫ్లేవరు మనకు ఆ బ్రెడ్కు తగులుతా, ఆ కమ్మటి ఫ్లేవరు దానికి తగిలి చాలా టేస్టీగా వస్తుంది, రుచి బాగుంటుంది. శనగపప్పు కన్నా మినప్పప్పు వేసుకోండి ఎక్కువగా, 2-3 స్పూన్లు. వాటికి అదే ఫ్లేవర్ ఇచ్చేది. అలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి, ఒక 6-7, మీ కారంను బట్టి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. మెయిన్ ఉల్లిపాయలు అండి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఉండాలి, మనకు అది కొంచెం స్వీట్ అలా ఉంటుంది కదా బ్రెడ్ ఒకలాగా. మనకు ఉల్లిపాయలందు ఆ ఫ్లేవరు, పచ్చిమిర్చి, ఆ మినపప్పు ఫ్లేవరు అంతా తగులుతూనే అది టేస్ట్గా వచ్చేది. కొన్ని ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు. నెక్స్ట్ 2 టమాటాలు వేసుకోండి. పెద్దదైతే ఒకటి వేసుకోండి, మీడియంవి 2 వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించండి టమాటాలు. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ పట్టదు కదా బ్రెడ్కు. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొద్ది స్వీట్ షుగర్ అండి, కొద్ది షుగర్ వేసుకుంటే మనకు సాల్ట్ ఉంటుంది కదా, లైట్గా కారము, లైట్గా స్వీట్గా ఉంటుంది ఇది. ఒకవేళ స్వీట్ బ్రెడ్ అయితే కొంచెం తక్కువ వేసుకో, షుగరు లేకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇలాగా ఈ బ్రెడ్ ముక్కలను వేసుకోండి. కొంచెం స్వీట్గా, కారంగా బాగుంటుంది, లైట్ స్వీట్తో. కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి, అదంతా పట్టేటట్టు బ్రెడ్లకు. మనం ఇక్కడ వాటర్ కానీ ఏమీ వేయద్దు, ఓన్లీ పోపు, అదే
తిరువాతతోనే మనకు అదంతా పట్టుకోవాలి. అలాగా బాగా కలిసేటట్టు కలుపుకోండి. లాస్ట్లో ఉప్పు చూసుకొని వేసుకోండి, తక్కువైతే కొంచెం వేసుకోండి. అలాగా అంతటికి కలిసేటట్టు కలుపుకోండి. బ్రెడ్లకు అంతా మినపప్పు అంతా అదంతా. లాస్ట్లో కొంచెము నిమ్మరసం వేసుకోండి, కొద్ది పులుపుగా 1 స్పూను. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి ఒకసారి, మీకే తెలుస్తుంది టేస్ట్. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చేసుకొని నాకు కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో, ఎలా ఉందో టేస్ట్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి, మీరు ఎప్పుడు చేయని వీడియోస్ వస్తాయి. చూడండి, అలా ప్లేట్లోకి తీసుకోండి. కావాలంటే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మీరు, లేకపోయినా బాగుంటుంది. చూడండి, 2 తినొచ్చు. చూడండి ఎలా వచ్చిందో ఆ మినపప్పు అంతా నీట్గా. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.